వాక్య సహాయం కొరకు ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడనున్నావనెను. ఇక్కడ మనం చదివిన భాగంలో 9వ అధ్యాయంలో ఆదామును గురించి ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు ఎక్కడనున్నావని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే మన అంశంకున్న పేరు కూడా వేర్ వి ఆర్, మనం ఎక్కడనున్నాం. ఆ ప్రశ్న ఆదామును ఎప్పుడు అడిగాడు అన్నది ఆలోచన చేస్తే, ఆదాము విధేయతగా ఉన్నప్పుడు కాదు అడిగింది. విధేయతగా ఉన్నప్పుడు ప్రభువు ఆయనతో పాటు ఉన్నాడు. ఎప్పుడైతే అవిధేయతను చూపించాడో అప్పుడు ప్రభువు అడుగుతున్నాడు, నీ ఆత్మీయ స్థితి ఎక్కడనుంది అని చెప్పి ఆదామును అడుగుతున్నట్లు అక్కడ కనబడుతుంది. నీవు ఎక్కడనున్నావని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే సంఘంగా కూడబడిన మనల్ని కూడా ప్రభువు అడుగుతూ ఉన్నాడు, మన ఆత్మీయ స్థితి ఎక్కడనుంది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే ఎక్కడ అడుగుతున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి ప్రభువు ఇలాగ రాస్తాడు, ఇలాగ వ్రాయిస్తాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. లెవదోకియాలోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమీన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ లెవదోకియా అనే ఊరిలో ఉన్న సంఘమునకు ఇలాగ రాస్తూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ ప్రభువును గూర్చి కొద్దిగా ఒక హెడ్లైన్ లాగా ఉంది చూడండి. అక్కడ ఆమీన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి. ఆమీన్ అంటే జరుగునుగాక అని పలికేవాడు. అలాంటి ఆయన సత్యసాక్షి అయ్యున్న ఆయన సృష్టికి ఆదియునైన వాడు. ఇక్కడ చెప్తున్నది బాగా గమనిస్తే, సృష్టిని సృష్టించిన ఆయన ఆదియునైన వాడు, దానికన్నా ముందు ఉన్నవాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ నేను తీసుకుంటే, దీన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారో ఆ వ్యక్తి దీని బయట ఉంటాడు. అర్థమవుతుందని చెప్పింది. ఎవరైతే ఆ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి దీన్ని చేసిన వ్యక్తి బయట ఉంటాడు, లోపల ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రభువు, సృష్టికి ఆదియునైన వాడు అంటే దాన్ని చేసిన వాడు అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. తర్వాత 15 నుండి 16 వచనాల వరకు నేను చదువుతాను చూడండి. 2 వచనాలు నేను చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నుండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను నుండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు ఏం చేస్తున్నావో, నీ క్రియలు ఏమై ఉన్నాయి, ఇవి మంచి అయినా చెడ్డ అయినా, అది ఏమంటున్నాడు ఆయన, నాకు తెలుసు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు అని అంటున్నాడు. నీవు నులివెచ్చగానున్నావు అని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎలాగనున్నామని చెప్పి సెలవిస్తున్నాడు. ఇక్కడ నులివెచ్చగానున్నామని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఒక ఇంగ్లీష్లో ఈ 3 వర్డ్స్ని ఎలాగుందని అంటే, హాట్, కోల్డ్, లూక్ వామ్ అని చెప్పి ఈ 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల్లో ఒక్కొక్క అక్షరం, అంటే మొదటి అక్షరాన్ని మాత్రమే మనం తీసుకుంటే HCl అని చెప్పి ఒక రసాయనం పేరు వస్తుంది. ఆ రసాయనం ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, మన కడుపులో ఉంటుందన్నమాట. అది కడుపులో ఉండి మన ఏదైతే ఆహారాన్ని భుజిస్తామో దాన్ని చిన్న చిన్న పార్టికల్స్గా చేసి మనకి ప్రోటీన్గా ఉపయోగపడుతుంది. తర్వాత దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా, మనం తిన్న దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని అంతటితో ముగిస్తుంది అన్నమాట. అయితే నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, ఒక ఉదాహరణగా తీసుకోండి. మన కడుపు ఒక సంఘం అనుకోండి. మనం తింటున్న ప్రతి ఆహారము కూడా వాక్యం అనుకోండి. అయితే మన లోపల ఏమున్నాయి, 2 రసాయనాలు ఉన్నాయని, ఒక రసాయనం ఉంది అని చెప్పి సెలవిస్తున్నాడు కదా. ఆ రసాయనము HCl అని చెప్పి చూసుకున్నాం. హెచ్ వచ్చేసి పాజిటివ్ అయాన్స్ని కలిగి ఉంటుంది, Cl వచ్చేసి నెగిటివ్ అయాన్స్ని కలిగి ఉంటుంది. అయితే నెగిటివ్గా ఉన్నవి 2, పాజిటివ్గా ఉన్నది ఒకటి. ఏది అది? ఒకటే, హెచ్ అనేది.
అది H+ అయాన్స్ని కలిగి ఉంటుంది. ఇవి రెండు మాత్రము నెగిటివ్గా కలిగి ఉంటాయి. అయితే ప్రభు ఏం సెలవిస్తున్నాడు? నా మార్గమే పరలోక రాజ్యానికి చేరుస్తుందని చెప్పి మొదటిగా సెలవిస్తున్నాడు. ఎవరైతే విశ్వసింపకుంటారో వారికి అందరికీ ఏం కలుగుతుంది అంటున్నాడు? నరకానికి పాత్రులు అని చెప్పి సెలవిస్తున్నాడు. అలాగున పాజిటివ్ వైపుకే ఉండాలి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న 3 కేటగిరీస్ అంటే 3 భాగాల నుంచి మనం చూస్తాం. మొదటిగా ఏం చేస్తామనంటే చల్లగానైనా అన్నవారు ఎలాగునుంటారు అన్నది చూస్తాం. తర్వాత నులివెచ్చగా నైనా అని అంటున్నాడు, అయితే వారు ఎలాగనుంటారు సంఘములో అన్నది చూస్తాం. తర్వాత వెచ్చగానైనా అని అంటున్నాడు, అయితే వెచ్చగా అన్నవారు ఎలాగనుంటారు సంఘంలో, ఎలాంటి గురి కలిగిన వారిగా ఉంటారు సంఘంలో అన్నది మనం చూస్తాం. మొదటిగా నెగిటివ్లో ఉన్నది చూసేసి దాంట్లో ఉన్నదాన్ని తీసివేసుకొని పాజిటివ్ వైపుకు రావడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ఒక 3 పదాలలో వీళ్ళ కేటగిరీని మనము విభజించేయచ్చు అనమాట. 3 పదాలలో హార్ట్ అన్నవారు ఎలా ఉంటారంటే కమిట్మెంట్ కలిగి ఉంటారు, ప్రభువు నందు నిశ్చయత కలిగి ఉంటారన్నమాట. తర్వాత ఒబీడియంట్గా కూడా ఉంటారు, అంటే దేవుని పట్ల భయభక్తులు చూపించేవారిలాగా కూడా ఉంటారు. తర్వాత స్పిరిట్ ఫుల్డ్ అనమాట, ప్రభువు చేత ఆత్మపూర్ణులుగా కూడా వీరు ఉంటారు. ఇక కోల్డ్గా అంటే అవిశ్వాసులుగా ఉన్న వారిని వీరిని సంఘంలో నున్నా కూడా ప్రభువును స్వీకరించని వారిగా వీరిని తీసుకోవచ్చు అనమాట. ఎలాంటి వారు అంటే అన్బిలీవర్స్, దేవుని మందిరంలో ఉన్న నమ్మని వారు అనమాట, ప్రభువును పూర్తిగా నమ్మని వారు. తర్వాత స్పిరిచువల్లీ డైడ్ అనమాట, అంటే దేవుని యొక్క ఆత్మచేత చచ్చిన వారు, దేవుని చేత ఆత్మచేత ప్రేరేపింపబడకుండా చచ్చిన వారిగా ఉన్నవారు. తర్వాత అన్ఇంట్రెస్టెడ్ అనమాట, ప్రభువునందు ఆసక్తి లేనివారు. అయితే లూక్వామ్ గురించి, లూక్వామ్ అంటే నులివెచ్చగా ఉన్నారు కదా, వారిని గురించి ఒక మాటలో చెప్పేయచ్చు అనమాట. వీరు ఏ విధంగా ఉంటారంటే నాట్ రిజెక్టింగ్ జీసస్ బట్ నాట్ ఒబేయింగ్ కూడా జీసస్. ప్రభువుకు లోబడతారా అంటే కాదు, అలాగని ప్రభువును ధిక్కరిస్తారా అంటే కాదు, అటు ఇటుగా ఉంటారనమాట, రెండింటినీ చేస్తూ ఉంటారు. వారిని ఈ నులివెచ్చగా అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం అనుకున్నట్లు మొదటిగా నెగిటివ్గా ఉన్న వాటిని చూసేసుకుందాం. వాటిలో చల్లగానైనా ఉన్నవారు ఎలాగనుంటారు, ప్రభువు ఆత్మీయ జీవితంలో చల్లగానైనా ఉన్నవారు ఎలాగుంటారు అన్నది మొదటిగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 చదువుతున్నాను. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. వీరిలో మొదటి క్వాలిటీ ఏంటి? శరీరానుసారంగా ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. ఒక క్వాలిటీ చూపిస్తే ఆ క్వాలిటీ పరంగా వారు ఏం చేయలేరో కూడా ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆ క్వాలిటీ పరంగా ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? వారు శరీరానుసారమైన వారిగా ఉన్నారని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే దానివల్ల వారు ఏం చేయలేకపోతున్నారు మందిరంలో అంటే ధర్మశాస్త్రమునకు లోబడలేకపోతున్నారని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. శరీరానుస్వభావంగా ఏ కార్యాలు ఉంటాయని చెప్పి మనం ఆలోచన చేస్తే మనకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకున్నాడు. అది ఏంటివి? శరీరానుసారమైనవే కదా. ప్రభు ఏమన్నాడు? ఇన్నాళ్ళు నువ్వు ఉండగా, నేను నీతో ఉండగా నేను అభిషేకిస్తూ ఉంటే నన్ను గణపరుస్తూ వచ్చావు. ఎప్పుడైతే నేను నీకు ఒక స్థాయిని ఇచ్చానో ఆ స్థాయి తర్వాత నువ్వేమంటున్నావు? నీ ప్రాణంతో అనుకుంటున్నావు. ఏమని? తినుము త్రాగుము అని చెప్పి ఇలాగూ ప్రకటిస్తున్నావు. ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా నువ్వు ఎక్కడ ఉంది అని చెప్పి సెలవిస్తున్నాడు అక్కడ ఆ ఉదాహరణలో. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనస్సు ఏమంటున్నాడు అక్కడ? మరణము అని చెప్పి 5వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు. అలాగ జీవించకూడదు అని చెప్పి కూడా ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు.
ఒకవేళ అలాగ శరీరానుసారంగా మనం జీవిస్తే దేనికి విరోధంగా ఉన్నట్లు? దేవునికి విరోధంగా ఉన్నట్లే. దేవునికి విరోధంగా ఏ విధంగా ఉంటామనంటే ధర్మశాస్త్రానికి లోబడం. అది ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనంలో ఏమంటున్నాడు? కాగా శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచనేరరు. ఒకవేళ ఇలాగున ఉంటే, శరీరానుసారంగా మనం ఇంకా ఉంటే, ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయనను సంతోషపరిచే వారంగా మనం ఉంటామంటున్నాడా? లేదు. అలాగున ఉండకూడదు అని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 14వ వచనం, పేజ్ నెంబర్ 147. 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా నున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధమైన వారిగా మనం ఉంటే ఆత్మ విషయములను మనము అంగీకరించమని చెప్పి సెలవిస్తున్నాడు. ఇక్కడ చూపిస్తున్న క్వాలిటీ ఏంటంటే ప్రకృతి సంబంధమైన వాటిని, అనగా ఈరోజు మంచి రోజు, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, వీరి దగ్గరికి వెళ్తే బాగవుతుంది, ఈ సంఘానికే వెళ్ళాలి, ఇక్కడ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత కన్నా మనుషులతో లౌకికం ఎక్కువగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఒక పిల్ల అడ్డం వచ్చిందని ఆగిపోవడము, విగ్రహాలను పూజించడం లేదని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ నూనె అంట ఈ నూనె అంట అని తిప్పి తెచ్చుకొని వాటిని పూసుకుంటూ మన అనారోగ్యం బాగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటాం. అలాంటి వారిగా మనం ఉంటే, అలాగున ప్రకృతి సంబంధమైన వాటిని మనం ఆశ్రయిస్తూ ఉంటే, అక్కడ ఏమంటున్నాడు? ఆత్మ విషయం ఏదైతే ఉందో, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన ప్రేమ నీ పట్ల వెల్లడిపరుస్తున్నాడని, ఆయన నీ కొరకే చనిపోయాడని, ఆ యొక్క విషయం అన్నది నీకు ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడు అక్కడ? గ్రహింపజాలం అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. వెర్రితనముగా ఉంటుందని చెప్పి కూడా సెలవిస్తున్నాడు ఆయన. ప్రకృతి సంబంధమైన వారిగా మనం ఉండకూడదు అని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయితే 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనము. చదువుతున్నాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? యుగ సంబంధమైన దేవతలను మనం ఏం చేస్తున్నామంటున్నాడు? పాటిస్తూ ఉన్నారు గనక వారి నేత్రములకు ఏ విధంగా ఉందంటున్నాడు? అక్కడ గ్రుడ్డితనము కలుగజేస్తుంది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఒక మాట అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, నేను నీ యొక్క వెలుగును చూడలేకపోవడానికి కారణము ఈ లోకంలో ఉన్న చీకటి నా యొక్క కళ్ళను కప్పబడి ఉందని చెప్పి సెలవిస్తాడు అక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనము యుగ సంబంధమైన వాటిని పాటిస్తూ ఉన్నప్పుడు మన నేత్రములు ఏమైతూ ఉంటాయంట? గ్రుడ్డితనము కలుగజేస్తూ ఉంటుందంట. ఏది? ఆ చీకటి. వాటి వలన మనం ఏం చేయలేము అన్నది పైన సెలవిస్తూ ఉన్నాడు. ఏం చేయలేము? సువార్త ప్రకాశింపజేయలేము అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. వేటిని పాటిస్తే? యుగ సంబంధమైన వాటిని పాటిస్తూ ఉంటే. యుగ సంబంధమైన వాటిని అని అంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఏదో అనారోగ్యంగా నువ్వు కొన్ని రోజుల నుంచి బాగలేవు. అలాంటి సమయంలో నువ్వేమనుకుంటావు? అనారోగ్యంగానే ఉండనని అనుకుంటావు. అయితే ఎవరో చెప్పిన మాటలో విని, ఎవరో నీతో ఏదో అన్నారనో, వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో, నిజమోనో కాదో అని చెప్పి ఆలోచించి నువ్వు ఈ విధంగా పోతావు అనమాట. ఏ విధంగా అంటే, నాకు మందు పెట్టినారేమో, అందుకే కొద్ది రోజుల నుంచి నాకు బాగలేదు, సో నేనేం చేయాలా? కొంతమంది మనుషులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి ఆ మందుని నేను తొలగించుకోవాలా. అప్పుడు ఏమవుతుంది?
నేను స్వస్థపరుస్తపడతాను అని చెప్పి నువ్వు విశ్వసిస్తూ ఉంటావు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు యుగ సంబంధమైన దేవతలను పూజిస్తున్నావు అని చెప్పి అంటున్నాడు ప్రభు. ఇంకా ఏమంటున్నాడు, వాటి వలననే నీ నేత్రములకు ఏమంటున్నాడు, గ్రుడ్డితనం కలిగిందని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 3 విషయాలను మనం చూసాం. ఏ విధంగా ఉండకూడదు అనుకున్నాం, శరీరానుసారంగా ఉండకూడదని చెప్పి సెలవించుకున్నాడు. తర్వాత ప్రకృతి సంబంధమైన వాటిని పూజించకూడదని చెప్పి సెలవిచ్చాడు. తర్వాత యుగ సంబంధమైన వాటిని కూడా మనం చేయకూడదని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఇంకా ఈ 3 మనలోనే ఉంటే మనం ఏ స్థితిలో, ఏ స్టేజ్లో ఉన్నట్లు, మొదటి స్టేజ్లోనే ఉన్నాం. ఏ స్టేజ్ అది? చల్లగా ఉన్నాం, కోల్డ్గా ఉన్నాం. ఇప్పుడు కోల్డ్ అయిపోయింది, వన్ ఆఫ్ ద నెగిటివ్ పార్ట్ అయిపోయింది. ఇంకొన్న నెగిటివ్ పార్ట్ ఏంటంటే ఎల్ అంటే లూక్వామ్. లూక్వామ్ అంటే నులివెచ్చగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, వారిలో కనపరిచే ఆ యొక్క లక్షణాలు ఏముంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 7, 8, 9 3 కలిసి ఉన్నాయి. చివరి లైన్ తప్ప నేను మొత్తం చదువుతాను. 16వ పేజీ. వీళ్ళని అంటున్నాడు ప్రభువు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, గాని వారి హృదయము నారు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, వారిని ఏ విధంగా పోల్చేశాడు ప్రభు? వేషధారులు అంటున్నాడు. వేషధారులు అన్న తర్వాత ఈ ప్రజలు, ఈ కేటగిరీకి చెందిన ప్రజలు ఏ విధంగా ఉంటారనంటే పెదవులతో గణపరుస్తారని చెప్పి సెలవిస్తున్నాడు. వారి హృదయం ఏ విధంగా ఉంటుందంట? ప్రభువుకు దూరంగా ఉంటుంది. వారి శరీరము సన్నిధికి దగ్గరగా ఉంటుంది. మనం రోజు సన్నిధికి వచ్చినప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు కోరుకున్నాడు గనక ఆ మాట అంటున్నాడు, నీ హృదయము నారు దూరంగా ఉంది నాకు అని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. అలా ఉన్నవారు ఏం చేస్తారంట? దైవోపదేశములని బోధించుచు, కల్పించిన పద్ధతులు. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్యులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని బోధిస్తూ ప్రభువుని ఏం చేస్తారంట? వీళ్ళు ఆరాధన చేస్తారని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా చేస్తారు ఆరాధన? వ్యర్థముగా చేస్తారని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ క్వాలిటీ మనం చూస్తాం. వారు ఏ విధంగా ఉంటారు అన్నది. 2వ తిమోతి 3వ అధ్యాయము 4, 5. ప్రభు వారిని గురించి ఫస్ట్ తేల్చి చెప్తున్నాడు. తర్వాత వారు ఏ విధంగా ఉన్నారనేది చెప్తున్నాడు. చూడండి అక్కడ, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె నుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటిగా మనల్ని తేల్చి చెప్తున్నాడు, మనము వేషధారులం అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ద్రోహులు అంటున్నాడు, మూర్ఖులం అంటున్నాడు, గర్వంతో నిండిన వారం అని చెప్పి సెలవిస్తున్నాడు. ప్రభువు కంటే మనకు సుఖానుభవములు ఎక్కువ అయ్యాయని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే మనం ఎలాగ ఉన్నాం మందిరంలో అని ఆలోచన చేస్తే ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయంలో, పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నామని చెప్పి సెలవిస్తున్నాడు. అక్కడేమంటున్నాడు? నోటితో గణపరుస్తున్నావు, వ్యర్థంగా ఆరాధిస్తున్నావు అని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు పైకి భక్తి గలవానిగా కనబడుతున్నావు, కానీ పైకి భక్తి వల్ల దాని శక్తి నువ్వు ఆశ్రయించని వారిగా ఉన్నావు అని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇంకొక 3వ క్వాలిటీగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. దీన మనస్కుడై ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక
ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. వీరేమి ఏ విధంగా ఉంటారంటే ద్విమనస్కుడు అంటే రెండు మార్గాలను ఆశ్రయించే వారిలాగా ఉంటారు. ప్రభువు ఏదైతే ఒకటే మార్గాన్ని తేల్చి చెప్పాడో ఆ మార్గాన్ని తెలుసు వీళ్ళకి, ఆ మార్గాన్ని ఎరిగి ఉన్నవారు. అయితే ఇంకొక మార్గాన్ని కూడా పాటించేవారు, నరకానికి వెళ్ళే మార్గాన్ని పాటిస్తారు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే మార్గాన్ని కూడా పాటించేవారుగా వీరు ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడు, ద్విమనస్కులు అంటున్నాడు. తర్వాత వీళ్ళు ఆ మార్గంలో యందు అస్థిరులు అన్నమాట. ఏమంటున్నాడు, మనల్ని అస్థిరులము అని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే ఈ మార్గాన్ని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం ఆశ్రయించే వారిగా ఉంటామని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, తర్వాత చూడండి, ప్రభువు నుంచి మనకి ఏదైనా దొరుకుతుందేమో అని ఆశించే వారిగా మనం ఉంటామంట. అలాంటి కేటగిరీలో ఉంటే మనం. అయితే 3 కేటగిరీలో నుంచి మనం చూస్తూ వచ్చాం. ఏం చూసాం? మొదటిగా మనము హృదయాన్ని ప్రభువుకు ఇవ్వని వారిగా ఉన్నామని చెప్పి చూసాం. తర్వాత పైకి భక్తి గల వారిగానే వస్తూ ఉన్నాము అని చెప్పి చూస్తూ వచ్చాం. మూడవదిగా ఏం చూసాం? ప్రభువు నుండి ఏదైనా దొరుకుతుందేమో అని ఆశించే వారిని మాత్రమే మనం ఉన్నామని చెప్పి చూసాం. ఇక్కడ ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్న దగ్గర నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు నా ఫ్రెండ్కి చిన్న ఒక ప్రభు గురించి నేనే చెప్పాలని చెప్పి అతను అడిగాను. నీకు ఏ డౌట్లు ఉన్నాయో అడుగు, నేను చెప్తానని చెప్పి అడిగాను. అప్పుడు అతను అన్నాడు, అలాగ మాట్లాడుతూ కొద్దిగా తను వ్యతిరేకంగా ఉన్నాడు అన్నమాట, ప్రభువుకు, జీసస్కి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన, ఆ వ్యక్తి. నేను అన్నాను, నువ్వు మాట వినేలాగా లేవు అని చెప్పి అన్నాను. అప్పుడు అతను అన్నాడు, మీరు మనుషులను డబ్బులు ఇచ్చి లేక ఏదో వాళ్ళకు చూపించో వారికి ఏదన్నా మేలు చేసో వారిని మీరు ఏం చేస్తున్నారంటే మీ మతం వైపు తిప్పుతున్నారు అని చెప్పి అన్నాడు. అయితే దానికి సంబంధించి ఒక ఇంగ్లీష్ కొటేషన్ నేను ఎక్కడో విన్నాను, దాన్ని అతనికి చెప్పాను. ఆ మాటకి అతను ఏమన్నాడంటే, నేను గర్వంగా ఇప్పుడు చెప్పగలుగుతాను, మీరు ఏదైతే చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇప్పుడు సనాతన ధర్మం అనే దాని నుంచి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా హిందువులందరినీ గెట్ బ్యాక్ చేసుకుంటున్నామని చెప్పి అన్నారు. చాలామందిని తెచ్చుకున్నాము అని చెప్పి అన్నాడు. అయితే అలాంటి వారిని ఏ విధంగా పోల్చొచ్చు అని అంటే, ఎవరైతే అలాగ మారిపోయారో వారిని ఏ విధంగా పోల్చొచ్చు అని అంటే ఈ మాటతో పోల్చొచ్చు. ఏమంటున్నాడు? ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. వాళ్ళు ఏం చేసేవారుగా ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. అలాగ తలంచేవారుగా ఉన్నారు. ప్రభు ఏదన్నా మనకు చేస్తాడేమో అని ఆశించి వచ్చారేమో వారు. అందుకే ప్రభు పట్ల ప్రభు నుంచి వారికి ఏం దొరకపోయేసరికి వారు ఏమైపోయారు? మళ్ళీ లోకంలోకే వెళ్ళిపోయారు, మళ్ళీ లోకంలోనే కలిసిపోయారు. అందుకే వారిని ఏమంటున్నాడు ప్రభువు, అలాంటి వారు సంఘంలో కూడా ఉండారని చెప్పి ఇక్కడ లెవదోకియా సంఘమును గూర్చి మాట్లాడుతున్నాడు ప్రభువు. అక్కడ సంఘం గురించే మాట్లాడుతున్నాడు, బయట వారిని గురించి కాదు మాట్లాడేది. ఇప్పుడు మనము నెగిటివ్లో ఉన్నవాడిని చూసాం, రెండింటిని చూసాం. ఏం చూసాం? కోల్డ్ని చూసాం, లూక్వామ్ని చూసాం. అయితే హాట్ అంటే HOT హాట్ అండి. హాట్ అన్నవారు ఏ విధంగా ఉంటారు, వారు ఏ విధమైన వారిగా ఉంటారు అన్నది చూద్దాం. తర్వాత వాక్యంలో ముందుకు సాగుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము హాట్ అన్న వారిలో కనబడే క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయన్నది మనం చూస్తాం. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వీరే విధంగా ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. అక్కడ చూస్తే ఒక గురి కలిగి ఉంటారు వారు. ఎవరు?
ఈ హార్ట్ క్వాలిటీలో, ఈ హార్ట్ కేటగిరీకి చెందిన వారంతా ఏ విధంగా ఉంటారని అంటే ఒక గురి కలిగి ఉంటారు ప్రభువు పట్ల. ఏ విధమైన గురి అని అంటే ఇక్కడ నేను ప్రభువు లక్షణాలు, ప్రభువును పోలి జీవిస్తే అక్కడ ఆయన నా కొరకు బహుమానం ఇస్తాడు, ఆయన ఒక ప్రత్యేకమైన పేరును మనకు దయచేస్తాడని చెప్పి సెలవిచ్చాడు. ఎక్కడ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకు సెలవిస్తాడు. ఒక సంఘమును గురించి చెప్తూ సెలవిస్తాడు అక్కడ. అలా ఒక పేరును మనకు దయచేస్తాడని చెప్పి సెలవిచ్చాడు కనుక దాని కొరకు గురి యొగ్గి వేగిరపడుతూ, అంటే వేచి చూస్తూ ఆ పని కొరకే పనిచేసే వారిగా ఉంటారన్నమాట. దీంట్లో ఉన్నవారు ఎవరు? ఈ హార్ట్ కేటగిరీకి చెందిన వారంతా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వారి వెనక ఉన్నవి, అంటే వారి గడిచిన జీవితంలో ఏవైతే ఉన్నాయో, వారు ఏదైతే పద్ధతులు పాటిస్తూ వచ్చారో వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి ముందున్న వాటి కొరకు, ముందున్నది ఏది అక్కడ చెప్తున్నాడు కదా తర్వాత అధ్యాయంలో, ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నారు. వారి వెనుక ఏదైతే పద్ధతులను పాటిస్తూ ఉన్నారో, వారి జీవితాల్లో వారు ఏదైతే పాటిస్తూ వచ్చారో వాటన్నిటినీ కూడా మర్చిపోయి ముందు ప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రభువు పోలికలు నడవడానికి వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తూ వచ్చిన వారు ఈ కేటగిరీకి చెందినవారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ క్వాలిటీ చూద్దాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చివరి లైన్ నుంచి నేను చదువుతున్నాను. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఇక్కడ వారు ఏం చేసి ఉంటారనంటే వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క అవయములను ప్రభువుకు అర్పించిన వారిగా ఉంటారు. అంటే ప్రభువు పని చేయడంలో, ప్రభువు కొరకు జీవించడంలో వారికి ఉన్న ఆ యొక్క శరీరాశలైతేనేమి, ప్రకృతి సంబంధమైన వాటిని అయితేనేమి, యుగ సంబంధమైన వాటిని అయితేనేమి, అన్నిటినీ కూడా వారు వ్యతిరేకించి వాటిని జయించి వారికి ఉన్న ఆ యొక్క అవయములన్నిటినీ కూడా ఏం చేస్తారంటున్నాడు అక్కడ? నీతి సాధనములుగా, అంటే మంచి మార్గంలో నడవడానికి దేవునికి అప్పగించుకుంటారంట. అప్పగించుకున్న వారిగా ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము ఇంకొక క్వాలిటీ చూసి ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 22:37. రెండో లైన్ నుంచి నేను చదువుతున్నాను. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది. ఇక్కడ వారు ఏం చేసేవారిగా ఉన్నారు? వారికి ఉన్న ఆ క్వాలిటీ చెప్తున్నారు చూడండి అక్కడ. వారు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని ఏం చేస్తారు? వారు ప్రేమించేవారిగా ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. లూకాలో 10వ అధ్యాయము 27లో వచ్చి ఇదే మాటనే కొంచెం యాడ్ చేసి చెప్పారు చూడండి. లూకా 10:27 సేమ్ ఇదే వచనమే, కొద్దిగా పూర్ణ శక్తితో అని చెప్పి ఉంటుంది. 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? ఇక్కడ ఇంకా 2 వచనాలు యాడ్ చేశాడు. నీకున్న శక్తి ఎంతైతే ఉందో అంత అని చెప్పి సెలవిస్తున్నాడు. నీకున్న వివేకం అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానమే వివేకం. దాన్ని అంటున్నాడు ఆ పూర్ణ జ్ఞానముతో ప్రభువును ప్రేమించమని చెప్పి సెలవిస్తున్నాడు. వీటిని మనం ఒకసారి గమనిస్తే ఈ క్వాలిటీస్లో మనం ఉన్నప్పుడు మనము తప్పిపోయడానికి కారణం మనం ఆలోచించము. తప్పిపోవడానికి ఛాన్సెస్ కూడా చాలా
తక్కువ ఉంటాయి. ఇంతవరకు చూస్తూ వచ్చాం, ఎలాగ ఉండకూడదో చూసాం, ఎలాగ ఉండాలో చూసాం. అయితే అందరము కూడా ప్రభువు పట్ల ఈ విధంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాం. ఏ విధంగా? హార్ట్ అనే కేటగిరీకి చెందాలనే ఆలోచిస్తూ ఉంటాం. అలాగున ఆయన రాజ్యంలో మనమందరము నిలిచి ఆయనతో ప్రత్యేకమైన ఆ యొక్క పేరును పొందేవారిగా ఉండాలనే మనమందరము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ నెగిటివ్లో ఎవరైతే ఉంటారో, ఈ కోల్డ్లో కానీ లేకపోతే లూక్ వామ్లో కానీ ఇలాంటి క్వాలిటీస్ని ఎవరైనా పాటిస్తూ ఉంటే ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి. ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాము ఆయన ఏమంటున్నాడు అక్కడ. ఇంతకు మనం చదివిన భాగంలోనే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము నేను మధ్య భాగం నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము మధ్య భాగం నుంచి. నులివెచ్చగా నున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇక్కడ ఆయన నువ్వు నాకు ఆత్మీయానుసారంగా జీవించలేకపోతే నేను నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ మాట కొంచెం కఠినంగానున్నా ఒక్కసారి ఆలోచన చేస్తే మార్కు సువార్తలో ఏముంది? ఆయన ఉమ్మి వేయబడిన దాని నుంచే ఒక కళ్ళు స్వస్థపరిచాడని చెప్పి తెలుస్తుంది. మార్కు సువార్త 8వ వచనము 23వ వచనం, 8వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 8:23. ఆయన ఆ గ్రుడ్డి వాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాడిని అడుగగా, ఇక్కడ మనం చూస్తే ఆయన గ్రుడ్డివాణ్ణి బాగుపరిచిన ఆ యొక్క కార్యం కనబడుతుంది. ఆయన ఏం చేశాడు? ఉమ్మివేసే బాగు చేశాడు. అయితే ఆయన విశ్వాసం అక్కడ ఆ గ్రుడ్డి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కనులు లేని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికున్న విశ్వాసం ఆ విధంగా ఏం చేసింది? ఆయన దగ్గరికి తీసుకెళ్లేలాగా చేసింది, ఆయన ముందు నిలబడేలాగా చేసింది. తర్వాత ఏం చేసింది? స్వస్థపరిచేలాగా కూడా చేసింది. అయితే ప్రభు కూడా ఆశిస్తూ ఉన్నాడు, నువ్వు నా చెంతకు వస్తే నేను ఊసిన ఆ ఉమ్మి నుండే నిన్ను రక్షించగలను, నిన్ను బాగు చేయగలను అని చెప్పి సెలవిస్తున్నాడు. మనం నెగిటివ్లోనున్నా ఆయనకు కావాల్సింది ఏంటి? మన హృదయము. మనం ఆయనకు అర్పించుకోవాలన్న ఆ యొక్క తలంపు ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఆయనకు కావాలి. అలాగుంటే ఆయనే నడిపించుకుంటాడు మనల్ని, ఆయన మనల్ని బాగు చేయగలడు కూడా. అందుకే ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, గ్రుడ్డివాడిని కూడా బాగు చేశాడు. దేన్ని బట్టి? ఆయన ఉమ్మిని బట్టే. ఆ ప్రకటన గ్రంథంలో ప్రభు ఏం సెలవిస్తున్నాడు? ఆ విధంగా ఉంటే ఏమంటున్నాడు? నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అదే ఉమ్మి చేత నిన్ను స్వస్థపరిచి నీకేదైతే గ్రుడితనం కలగజేస్తుందో దాని నుండి నీకు వెలుగును ప్రకాశింపజేయగలనని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం కదా, నెగిటివ్ చూసాం, పాజిటివ్గా చూసాం. అయితే పాజిటివ్గా ఉండేవారు కొంతమంది ఉన్నారు. వారిలాగా మనం కూడా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసాం. ఏది? రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయము 12 నుంచి 21 వరకు కూడా మనకేం కనబడతాయనంటే కొన్ని చేయాల్సిన పనులు కనబడతాయి. ఇవన్నీ కూడా ఒకదానికి కనెక్ట్ అయి ఉన్నాయి. అదేంటి? ప్రేమ. ఈ మాట మనం ఎప్పుడు చూసాం? మొన్న కూడికలలో మనం తెలుసుకున్నాం. అన్నీ కూడా ఒక్క వాగ్దానం మీదనే, వాగ్దానానికే ఏకీభవిస్తాయని చెప్పినట్లుగా మనం విన్నాం. అది చూడండి ఇక్కడ ఏముంటున్నాయి. అక్కడ 12 రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 21 వరకు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు.
ప్రభువునందు సంతోషిస్తూ ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. మనకి ఏదైతే శ్రమలు కలుగుతూ ఉన్నాయో వాటి పట్ల మనం ఓర్పును కలిగి ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. ఓర్పును మాత్రమే కలిగి ఉంటే సరిపోదు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో పాలు పంపులు పొందాలి. ఆయన పని అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఆసక్తి కలిగి నిరీక్షణ గలవారమై ఉండి సంతోషించుచు మన శ్రమల యందు ఓర్పుతో ఉన్నామని మనం చూపించాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు పనిలో పాలు పంపులు పొందాలి. తర్వాత ఏమంటున్నాడు? ఒకవేళ మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉన్నారనుకో, వారిని ఏమంటున్నాడు? శపింపవద్దని చెప్పి సెలవిస్తున్నాడు. వారిని ఇంకా ఏమంటున్నాడు? దీవించమని చెప్పి సెలవిస్తున్నాడు ప్రభువు. ఇంకా సంతోషించు వారితో సంతోషించుడి. మనకు కలిగి ఉన్న సంతోషం ఏమిటి? మనం ఆలోచన చేస్తే ప్రభువు రాకడ, ఆ రాకడను గురించిన సంతోషాన్ని మనం అందరం కలిగి ఉన్నాం కాబట్టి ఆ సంతోషంలో మనం ఏం చేయాలంటున్నాడు? అందరితో కూడి సంతోషించమన్నట్లుగా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏమంటున్నాడు? ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. ఒకవేళ కష్టం వస్తే ఈ సంఘంలో ఉన్నావు కనుక అందరితో పాటు నీవు కూడా ఏడవమని చెప్పి సెలవిస్తున్నాడు. అందరూ ఏడుస్తున్నప్పుడు నువ్వు సంతోషిస్తే బాగుండదు అని చెప్పి ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? అందరితో పాటు నువ్వు కూడా ఏడు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఒకవేళ అందరికీ బాధ కలిగి ఆ శ్రమతో అది బాధ కలిగించేదిగా ఉంటే మనం కూడా ఏడవాలనే ప్రభువు కోరుకుంటున్నాడు అక్కడ. తర్వాత ఏమంటున్నాడు? ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి అని చెప్పి సెలవిస్తున్నాడు. మనము ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, మనుషులు వేరైనప్పటికీ మనకున్న మనస్సు ఒకటే. ఏ గురి మీద పరిగెడుతుంది ఆ మనస్సు? ప్రభువును చేరుకోవాలనే ఆ యొక్క గురిని కలిగింది కాబట్టి మనమందరం కూడా ఒకే మనస్సు, అంటే ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత చూడండి 16వ వచనము తర్వాత నుంచి 2వ లైన్ నుంచి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై యుండుడి, మీకు మీరే బుద్ధివంతులమని అనుకొనవద్దు. ఇక్కడ సెలవిస్తున్నాడు, బైబిల్ నేను చదువుతున్నాను, నాకు జ్ఞానం బాగానే ఉంది, నేనే బుద్ధివంతుడనని చెప్పి గర్వాన్ని ప్రదర్శించకూడదని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటి పాపం జరిగినది పరలోక రాజ్యంలో. దేన్ని బట్టి అని ఆలోచన చేస్తే గర్వాన్ని బట్టే. సాతాను ఏమనుకున్నాడు? సాతానుకు మాత్రమే ఏముందనంటే ఆయుధం ఉందన్నమాట. ఆయన ఏమనుకున్నాడు? నా ద్వారా ఈ లోకాన్ని నేను జయించగలను అని చెప్పి అనుకున్నాడు. ఆ గర్వం ఏదైతే ఉందో ఆ గర్వము ద్వారానే మొదటి పాపం అక్కడ జరిగింది. ఆ పాపము ద్వారా అతనికి విధింపబడిన శిక్ష ఏంటి? ఈ భూమి మీద ప్రాకుతూ జీవిస్తావని చెప్పి సెలవిచ్చాడు. ఆ పాపము యథావిధిగానే ప్రాకుతూ వచ్చిందనమాట. అందరికీ సంప్రాప్తమాయను అని చెప్పి సెలవిస్తాడు రోమిలకు రాసిన పత్రికలో. అలాగున వస్తుంది కనుక మనం అలాంటి ఆలోచనను ఏదైతే ఉందో, ఆ గర్వం అన్న ఆలోచన ఏదైతే ఉందో అది మనకేం చేస్తుంది అంటున్నాడు అక్కడ? హెచ్చింపును మనము అలాగున ఆ గర్వంతో కూడిన వారిగా ఉంటే మన హెచ్చింపును కోరుకున్న వారిగా ఉంటామని చెప్పి సెలవిస్తున్నాడు. అలాగున నుండకూడదు అని చెప్పి తర్వాత ఏ విధంగా ఉండాలంటున్నాడంటే తగ్గు వాటి యందు, చేసే చిన్న పనైనా ప్రభువు కొరకు చేస్తున్నాను అన్న యొక్క తగ్గింపు మనస్సు కలిగి జీవించాలని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి. అక్కడ 3 అనే సంఖ్య ఉంది చూడండి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 3 అనే కింద పుట్నోట్లో ఏం రాశాడంటే మేలైన వాటిని, అంటే మనుషుల దృష్టికి మేలైన వాటిని
ఆలోచన కలిగి యుండుడి. ఇక్కడ మనుషులకు మేలైనది చెయ్యండి అని చెప్పి చెప్పట్లేదు. వారికి ఏదైతే మేలు అని అనుకుంటున్నావో దాన్ని బట్టి ఆలోచన కలిగి ఉండు అని చెప్పి సెలవిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మేలు చేయాలని పోయినప్పటికీ కూడా మనకే అది తిరిగి రివర్స్ అవుతుందన్నమాట. అపకీడు చేసిన వారిగా మనం అందులో మిగిలిపోతూ ఉంటాం. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ, వాటిని గూర్చి ఆలోచన చేసి ముందడుగు వేయాలి అని చెప్పి సెలవిస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. తర్వాత 18లో మనం చూస్తే, శక్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా నుండుడి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? మన చేతనైనంత మటుకు ఏ విధంగా ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు? సమాధానంగా ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. ఒకసారి ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయనకు వీలైనంత వరకు దాదాపుగా ఎవరి మీద అసహించుకోవడం కానీ, ఎవరి పట్ల కోపం చూపించడం కానీ ఆ విధంగా చేయలేదు. ఆయన కోపపడిన ఒకే ఒక్క సందర్భం ఏంటి అని అంటే, ఆయన ఎంతగానో ప్రేమించిన మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? వ్యాపారపు ఇల్లుగా చేశారు. అప్పుడు ఆయన మనస్సు కదిలింపబడి కోపముతో రగిలిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? దండాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన జీవితంలో ఆయనంత తగ్గింపు జీవితం మనమైతే జీవించలేం. అందుకే ఆయన అంటాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పగలరా అని చెప్పినట్లుగా ప్రభు అడుగుతున్నాడు. 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నీకు ఏదన్నా ద్రోహం జరిగిందనుకో ఒకరి నుంచి, వాటిని పగ తీర్చుకోమని చెప్పి సెలవిస్తున్నాడా? లేదు. ఏమని సెలవిస్తున్నాడు? ఆ పగ తీర్చుకునే అది ఏదైతే ఉందో అది నాకు వదిలే అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మోషే ప్రార్థించినప్పుడు ఆ యొక్క సముద్రం ఏదైతే ఉందో 2 పాయలుగా చీల్చబడింది. ఒకవేళ మనుషుల యొక్క ఆలోచన కలిగి ఉంటే వారు ఏం ఆలోచించేవారు? ఈ సముద్రాన్ని దాటాలి కదా, ఏదైనా బోట్లు ఉన్నాయేమో, లేకపోతే షిప్స్ ఉన్నాయేమో అని చెప్పి ఆలోచన చేసేవారు. అయితే ప్రభువు ఆశ్చర్యకారాన్ని చూసేవారైతే కాదు. అలాగున పగ తీర్చుకోవడం అన్నది అక్కడ చూస్తే ఒక్కరు కూడా ఉండకుండా ఆ నీళ్ళ మధ్యలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా నీళ్ళ చేత చంపబడ్డారు. అంత గొప్ప ఆశ్చర్యకార్యం చేయగలడు. అలాంటి విశ్వాసంతో మనం ఉండాలని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగున ముందుకు సాగిపోమని చెప్పి కూడా సెలవిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? పగ తీర్చుట నా పని, నిన్ను ఏదైనా ఎవరన్నా అన్నారంటే అది నాకు వదిలే, నాకు చెప్పు అని చెప్పి సెలవిస్తున్నాడు అక్కడ ప్రభువు. అందుకే ఏమన్నాడు? మొదటిగా అక్కడ 13వ వచనంలో ప్రార్థన ఏంది ఏమంటున్నాడు? పట్టుదల కలిగి ఉండని చెప్పి సెలవిస్తున్నాడు. 20వ వచనంలో చూస్తే, 19 మనం చూసాం, 20వ వచనం చూద్దాం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? శత్రువుని గురించి ఒక మాట సెలవిస్తున్నాడు. నీకు ఎవరైనా వ్యతిరేకంగా చేశారని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు, వారి పట్ల నువ్వు పగ తీర్చుకోకూడదని చెప్పి సెలవిచ్చాడు మొదటి వచనం. తర్వాత ఏమంటున్నాడు? వారిని ఆశ్రయించమంటున్నాడు. వారు ఏదైతే చెప్తూ ఉన్నారో అక్కడ ఏమంటున్నాడు? వారు ఒకవేళ ఆకలి కొని ఉన్నాము అని వారు అంటే వారిని సేద తీర్చి వారికి ఆకలిని తీర్చమని చెప్పి సెలవిస్తున్నారు. వారి అవసరాలలో మనల్నే ముందుండమంటున్నాడు ప్రభువు. తర్వాత వారు దప్పికొని ఉంటే కూడా వారికి దాహం తీర్చమని చెప్పి కూడా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే మనం చేస్తే ఏ విధంగా వారికి చేసిన వారంగా ఉంటామని చెప్పి సెలవిస్తున్నాడు? వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోయి వారుగా ఉంటామంట. అంత ఆ మాట సెలవిస్తున్నాడు ఇక్కడ. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. ఈ కేటగిరీలో ఉన్న వారంతా ఏం చేస్తారని అంటే ఈ క్వాలిటీస్ని పాటిస్తూ ఉంటారన్నమాట. అందుకే వారిలో ఏముంటుంది? వారి మనస్సు పూర్ణ హృదయంతో ఉంటుంది, పూర్ణ ఆత్మతో కలిగి ఉంటుంది,
పూర్ణ శక్తితో ఉంటుంది, పూర్ణ వివేచన కలిగిన వారిగా వారు ఉంటారు. అవన్నీ కలిగి ఎవరిని ప్రేమిస్తారు? ప్రభువును ప్రేమిస్తారు. అలాగ ప్రేమించాలంటే కూడా ఈ క్వాలిటీస్ని ఏవేవి మనం ఇంతవరకు చూసాం కదా, నిరీక్షణ అయితేనేమి, సంతోషం అయితేనేమి, ఇతరులను ప్రేమించే విషయం అయితేనేమి, శత్రువులను ప్రేమించే విషయం అయితేనేమి, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. వీటన్నిటి యందు కూడా మనము కొన్ని రోజులు ఇప్పుడు సైకాలజీ ఏం చెప్తుందనంటే ఒక 21 days ఏదైనా ఒక విషయాన్ని పాటిస్తూ వస్తే అది అలాగనే అలవాటు పడిపోతుందని చెప్పి సెలవిస్తుంది. ఒక 21 రోజులు మనం దీన్ని పాటిస్తూ వద్దాం. అప్పుడు ఏమవుతుంది? మనం అలవాటు పడిపోతాం. అంటే మనం ఏ కేటగిరీకి చెందిన వారిగా మారిపోవచ్చు? హార్ట్ అనే కేటగిరీకి చెందిన వారిగా, అంటే వెచ్చగా, ప్రభువు ఆ రెక్కల ఆశ్రయం కింద వెచ్చగా ఉండేవారిగా మనం మారిపోవచ్చు. ఇంకొక వచనము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ ప్రేమ, సాత్వికము అన్నిటి గురించి చెప్తాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 26 వరకు నేను చదువుతున్నాను. పేజీ నెంబర్ 171. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 26 వరకు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అక్కడి వరకు చాలు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? ఇప్పుడు మనము ఆ కేటగిరీకి చెందిన వారిగా ఉండాలని చెప్పి ఆశించాము. ఏ క్వాలిటీస్ చేయాలో కూడా మనం చూసుకున్నాం. ఏ క్వాలిటీస్ మనం పాటించాలి, ఎన్ని రోజులు పాటిద్దాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి 21 days ఆ సైకాలజీ పరంగా మనం అనుకున్నాం. ఆ తర్వాత అలాగున పాటిస్తే వాటి వలన కలిగే ఫలాలు ఏమై ఉన్నాయని అంటే మనం ఈ ఫలాలు కలిగి ఉన్న వారిగా మనం కనబడతామంట. ఏ ఫలాలు అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతముగా ఉంటామంట, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనలో కనబడతాయంట. మనం ఎప్పుడైతే ప్రభువునందు ఆ కమిట్మెంట్ తీసుకుంటామో, నేను ఈ విధంగా జీవించాలి అనుకుంటున్నాను, నీ ఉమ్మి చేతనే నువ్వు ఏదైతే ఉమ్మి వేయాలనుకుంటున్నావో ఆ ఉమ్మి వేసే వాడిలో నేను కూడా ఉన్నాను, ఆ ఉమ్మి నుండే నన్ను రక్షించు, నన్ను స్వస్థపరిచి నేను ఈ విధంగా నీ యందు జీవించాలనుకుంటున్నాను అనే ఆశ కలిగి ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అదే ఉమ్మి నుండి నేను రక్షించి నీకు ప్రతిఫలంగా, నీ ఆత్మకి ఏదైతే ప్రతిఫలంగా వీటన్నిటిని దయచేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. మనం ఏదైతే ముందు నుంచి చూసుకుంటూ వచ్చామో కోల్డ్ అయితేనేమి, లూక్వామ్ అయితేనేమి, ఈ 2 క్వాలిటీస్లో అయితే చల్లగానైతేనేమి, నులివెచ్చగానైతేనేమి, ఈ 2 క్వాలిటీస్లో ఉన్న ప్రతిదీ కూడా ఏమై ఉందని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. సిలువ వేసి ఉన్నారు. ఏమై ఉన్నారు వారు? వీటన్నిటినీ కూడా ఆ నెగిటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఏం చేశారు? సిలువ వేసి ఉన్నారని చెప్పి, ప్రభువు సిలువ వేశారని చెప్పి వీరు విశ్వసించిన వారిగా ఉన్నారన్నమాట. ప్రకటన గ్రంథము 17వ వచనము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోనే మిగిలిన భాగాన్ని మనం చూద్దాం. 19, 20, 21, 22 ఈ 4 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఒక్కోటిగా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనకే మనల్ని గద్దిస్తున్నాడు. ఈ వచనంలో ఎందుకు గద్దించాడు? ఈ విధంగా ఈ కేటగిరీస్ గురించి ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మనం ఆ విధంగా ఉండకూడదు అని ఆశిస్తున్నాడు కనుకనే మన మనస్సు మార్చుకుంటామన్న ఆ యొక్క తలంపు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆసక్తి కలిగి మీరు ఏం చేస్తారు? మనసు మార్చుకుంటారేమో అని ఆయన అడుగుతూ ఉన్నాడు అక్కడ. అందుకే మిమ్మల్ని గద్దిస్తున్నానని చెప్పి సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు శ్రమలు కలుగుతున్నాయని అంటే ఆయన శిక్షిస్తున్నాడు. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని శిక్షిస్తున్నాడు. ఏ విధంగా గద్దిస్తున్నాడు? ఏ విధంగా గద్దిస్తున్నాడు? వాక్యము చేత మనల్ని అందరినీ గద్దిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు.
తర్వాత వచ్చిన చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇక్కడ చెప్తున్నది ఈ లోక సంబంధమైన భోజనము కాదు. మనం ఎత్తబడిన తర్వాత గొర్రెపిల్ల విందును గూర్చిన ఆ యొక్క భోజనమును గురించి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. రెప్పపాటున మనమందరము కూడా పరలోక రాజ్యానికి పరదైసుకు చేర్చబడితే ఆ పరదైసులో ఉన్న యొక్క గొప్ప విందును గురించి ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఏం చేయాలంటున్నాడు అక్కడ? నీ హృదయము దగ్గర నేను నిలిచి ఉన్నాను, నువ్వు నన్ను విశ్వసించావు, నా రక్షణ కార్యాన్ని అంతా చూశావు, నేను ఏ విధంగా నిన్ను రక్షించుకున్నానో, నా రక్తము చేత ఏ విధంగా అయితే నేను రక్షించుకున్నానో ఆ కార్యాన్ని అంతా చూస్తూ వచ్చావు కదా. ఒక్కసారి నీ యొక్క హృదయం అనే ఆ తలుపులు తీసి నన్ను ఆ యొక్క హృదయంలో నువ్వు ఉంచితే, అంటే ప్రభుకు ప్రాముఖ్యత ఇస్తే, అప్పుడు ఏమంటున్నాడు? నాతో కూడా నీవు భోజనము చేయదువు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు వస్తుంది మనకు? ఆ భోజనము చేసే ఆ యొక్క భాగ్యం ఎప్పుడు వస్తుంది? తలుపులు తీసినప్పుడు. ఎప్పుడు తలుపులు తీస్తాం? మారు మనసు పొందితేనే కదా ఫస్ట్ తలుపులు తీసేది. మారు మనసు పొందమంటున్నాడు అక్కడ. ఫస్ట్ ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే, నిన్ను మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక ప్రేమిస్తున్నాడు. నువ్వు మారితే నువ్వు ఎలాగ మారమంటున్నాడు? నీ మనసు ఆల్రెడీ మారింది, అయితే మళ్ళీ మారు మనస్సు పొందమంటున్నాడు. మారు మనస్సు పొందితే అప్పుడు ఏమవుతుందంటున్నాడు? నువ్వు నాకు స్థానం ఇస్తావు. ఎక్కడ? హృదయంలో స్థానం ఇస్తావు. ఒక చిన్న ఉదాహరణ, నేను అక్కడ సంఘంలో ఉన్నప్పుడు నేను విన్నాను. మన హృదయంలో అంట తెల్ల కుక్క నల్ల కుక్క ఉంటాయంట. తెల్ల కుక్క ఏమంటుందంట? ఇది చెయ్యొద్దు అని చెప్పి మరుగుతుందంట. నల్ల కుక్క ఏమంటుందంట? అది చెయ్యి, ఏం కాదులే అని మరుగుతుందంట. అయితే మనం ఏది ఎక్కువగా వింటామనంటే, నల్ల కుక్క బాగా నల్లగా ఉంది కాబట్టి, అది బాగా చూడడానికి ముద్దుగా ఉందేమో, దాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం, దాని మాటలే వింటూ ఉంటాం. అయితే అక్కడ వినాల్సింది పరిశుద్ధాత్మ చెప్పే మాటలు. ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పేది మనం వినాలి. అలాగూ వినేవారిగా ఉంటేనే మనం ఏం చేసిన వారిగా ఉంటాం? ఆయన మాటకు లోబడి మన హృదయం అనే దాంట్లో తలుపులు తీసిన వారిగా మనం ఉంటామని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిచ్చెదను. తర్వాత 22 కూడా చూద్దాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నువ్వు ఈ విధంగా జీవించి ఈ క్వాలిటీస్ నీకు పాటిస్తూ ఈ విధంగా పాజిటివ్గా నాలో, అంటే నా రెక్కల ఆశ్రయం కింద వెచ్చగా నీవు నడిస్తే, అప్పుడు నేను ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి ఇక ఈ మరణమును అంటే అపవాదిని జయించానో, అదేవిధంగా నువ్వు కూడా ఈ లోకమును జయించి నాతో కూడా సింహాసనము దగ్గర నుంటావని చెప్పి ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు ఎవరు వింటారని చెప్పి సెలవిస్తున్నాడు? ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? అక్కడ చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. మనకందరికీ చెవులు ఉన్నాయా? ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఒక దాంట్లో విని ఒక దాంట్లో నుంచి వదిలేదానికి, అంతేనా? కాదు కదా. అందుకే ప్రభు అంటున్నాడు చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. ప్రకటన లూకా 16:15 చూడండి. లూకా 16:15. లూకా 16:15. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈ నెగిటివ్గా నడిచే వాళ్ళు ఈ విధంగా ఉంటారన్నమాట. మనుషుల పట్ల ఆ యొక్క పేరును కానీ లేకపోతే హెచ్చింపబడాలని కోరుకునే వారిలా ఉంటారు. అయితే ప్రభువు అంటున్నాడు, నీ హృదయం నాకు తెలుసు కదా, నువ్వు పైకి భక్తిగా కనబడుతున్నావు, శరీరానుసారంగా జీవిస్తున్నావు, అలాగుననే యుగ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నావు, ప్రకృతి సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నావు, నీ పెదవులతోనే నన్ను ఉచ్చరిస్తూ ఉన్నావు, నాకు తెలుసు కదా అదంతా అని చెప్పి ప్రభు అంటున్నాడు. నీ హృదయాన్ని నేను ఎరిగి ఉన్నాను కదా, అవి నాకు అసహ్యం అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేని మనం చేస్తూ ఉన్నా మనల్ని ప్రేమతో గద్దించే అంత ప్రేమ ఆయనది. అయితే మనం ఆయనను తృణీకరించి పాపం చేసేంత
గొప్ప ప్రేమ మంది. అవునా కదా? కరెక్టే కదా? అంత గొప్ప ప్రేమ మంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నువ్వు ఆ విధంగా జీవిస్తే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉందా అని చెప్పి అంటున్నాడు. అంతకన్నా ముందు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరంలో అందరము కూడా ప్రభువా ప్రభువా అని సెలవిచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నాడు? అక్కడ పరలోక రాజ్యంలో ఉండరని చెప్పి సెలవిస్తున్నాడు ఆయన. ఎవరు ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు? తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఆ విధంగా ప్రవేశిస్తాడని చెప్పి సెలవిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ సిఎల్ని నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకొని పాజిటివ్ సైడ్ ముందుకు వేసుకుంటూ వెళ్తామో అప్పుడు మాత్రమే మనం ప్రభువా ప్రభువా అని పిలిచినా కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించే వారిగా మనం ఉంటాం. ఆయన మనకు అనుగ్రహించే ఆ యొక్క పేరును కూడా పొందేవారిగా ఉంటాం. ఎలాంటి పేరు అయి ఉండొచ్చు? అబ్రహాంకి ఏమని ఇచ్చాడు పేరు? విశ్వాసులకు తండ్రి అని ఇచ్చాడు. అక్కడ బలా నమ్మకమైన దాసుడు అని చెప్పి సెలవిచ్చాడు. అదొక మంచి పేరే. ఎలాగునంటే అది విశ్వాసమును బట్టి ఇచ్చిన పేరు. అవునా కదా? కరెక్టే. అలాంటి పేరు మనం కూడా పొందాలి అని అంటే మనం ఏ విధంగా జీవించాలా? ఆయన రెక్కల కింద ఉన్నాం కాబట్టి వెచ్చగా జీవించాలి. అంటే ప్రభువు పట్ల ఒక గురి, ప్రభువు కోసము వేగిరపడి జీవించేలాగున మనం ఉండాలని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. అదే ఆయన ఆశ్రయిస్తున్నది కూడా, ఆశించేది కూడా మన నుంచి. అందుకనే ఆయన ఏమంటున్నాడు? నువ్వు పరలోక రాజ్యంలోనికి నడవాలనంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలనంటే నా తండ్రి చిత్త ప్రకారం. అంటే ఎవరి చిత్త ప్రకారం ఇది? తండ్రి చిత్త ప్రకారం అంటున్నాడు. ఒక సింపుల్గా చెప్పాలనంటే మన యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి ఏ విధంగా జీవించాడో ఆ జీవితాన్ని అనుసరిస్తే చాలు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి ఎందుకు చెప్పాడని అంటే వారి యొక్క జీవితాల నుంచి మనం ఏదైనా నేర్చుకుంటామని చెప్పి సెలవిచ్చాడు. అయితే వారి జీవితాలను కొంతమంది ఏం చేస్తారంటే ఒక మార్గదర్శకంగా తీసుకొని వాటిలాగానే జీవిస్తుంటారు అనమాట. వారిలాగానే జీవించాలని ఆశపడుతూ ఉంటారు. అలాగ జీవించడం వల్ల వ్యర్థం. అలాగ జీవించినా కూడా మనం ఏ విధమైన వారిగా ఉంటామని అంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు వారిగానే ఉంటాం. పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిగా మనం ఉండం అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. యెషయా ఒక మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయము. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. ఇప్పుడు ఇంతవరకు మనం చూసాము, ఈ క్వాలిటీస్లో ఉన్నవారు ఒకవేళ దేన్ని పాటించలేకపోయారు అనుకోండి, మనం ప్రభువునందు అలాగనే ఉండాలి అనుకున్నాం, నా స్థితి నేను మార్చుకోవాలని ఆశ లేదు మనకి. అప్పుడు ఏ స్థితిలో మనం ఉంటామన్నది ఇక్కడ సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయము 19-21 వరకు. 2వ అధ్యాయము 19 వచనం నుంచి 21 వరకు నేను చదువుతున్నాను. 570 పేజీ నంబరు. యెహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండల గృహలలోనూ దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గృహలలోనూ కొండ బీటులలోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అనంటే, ఒక దినం వస్తుంది. అదే దినం? ప్రభు యొక్క 2వ రాకడ. ఆ దినం వస్తుంది. ఆ దినంన ఏమవుతుందంటున్నాడు? భూమి ఏమవుతుంది అంటున్నాడు అక్కడ? గజగజ వణుకుతుందని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఆయన ప్రభావము గురించి ఒక మాట చూడండి. ఆకాశము ఏమన్నాడు ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంత మహాప్రభావమైనది. ఇంత అని చెప్పి ఆయనకి లిమిట్ పెట్టడానికి లేదు. ఎంత అంటే అంతే, ఇంకా చెప్పలేము. అంతా ఆయన
అంత మహాప్రభావాన్ని మనం చూసినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటున్నాడు ఇక్కడ. ఒకవేళ ఈ కేటగిరీలో చెందిన వారమై ఉంటే, ఏ కేటగిరీ, నెగిటివ్ కేటగిరీకి చెందిన వారమై ఉండి వెచ్చగానైనా నులివెచ్చగానైనా చల్లగానైనా నులివెచ్చగానైనా మనం ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము? భయంతో ఏం చేస్తాం? అక్కడ భయంతో కొండలకు సందులు ఉంటాయి కదా మధ్యలో, ఆ సందులలో దూరడము, భూమికి బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలలో దూరే వారంగా మనం ఉంటామంట. ఇంతకుముందు ఏమన్నాడు? ప్రభువును ఆశ్రయించేవారు తన తండ్రి చిత్తానుసారంగా నడిచేవారు ఏ విధంగా ఉంటారంటున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించేవారిగా ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఎవరైతే ఆయన మాటలను విశ్వసించారో వారు ఏమవుతున్నారు? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళే ముందు ఈ విధమైన భయం వాళ్ళలో ఉంటుందని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏ విధమైన భయము? మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనం ప్రేమించే ప్రతిదీ కూడా వ్యర్థమని చెప్పి ప్రసంగి సెలవిస్తున్నాడు. అయితే ప్రభువు మనకు దయచేసే ప్రతి దానికి కూడా సమయం ఉందని కూడా ప్రసంగినే తెలియజేశాడు. మనం దేన్ని ఆశించకుండా ప్రభు వైపు చూడాలనేదే ఆయన ఆశ. అందుకే ఆయన ప్రేమిస్తున్నాడు, గద్దిస్తున్నాడు కూడా. అలాగ మనం ఉండకూడదని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఏ విగ్రహములైనా కూడా, అది ఏ విగ్రహమైనా, శరీరానుసారమైన విగ్రహమైనా, ప్రకృతి సంబంధమైన విగ్రహమైన, తర్వాత యుగ సంబంధమైన వాటి యందు ఆ పూజింపబడుతున్న ఆ యొక్క విగ్రహమైన మనలో ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేస్తామంట? ఎలుకలకు కానీ గబ్బిలాలకు కానీ పారవేసి మన ప్రాణాన్ని దక్కించుకోవాలని పరిగెత్తే వారిగా ఉంటామని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ. అయితే ప్రభువు మన నుంచి ఆశిస్తున్నది మారు మనస్సు పొంది ఇప్పటికైనా ఏ విధంగా జీవించాలనుకుంటున్నాడు? ఆయన రెక్కల ఆశ్రయం కింద వెచ్చగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రభు. అలాగున జీవించే వారిగా మనం ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ యెషయా ఇంకొక మాట అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? నోటి నుండి నేను ఉమ్మి వేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు కదా. ఒకసారి ఆలోచన చేస్తే మన నోరు ఏం చేస్తుందంటే మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని కప్పి వేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వెచ్చగా ఉన్నాం అనుకోండి, అంటే ప్రభు నందు విశ్వాసం లేకున్నాం అనుకోండి, నేను విశ్వాసిని అని చెప్పి చెప్తుంది. అంత మాత్రాన విశ్వాసం అవుదామా? కాదు. ఒకసారి ఆలోచన చేయండి. అని ఊసినప్పుడు, గాలి ఊదినప్పుడు ఏమవుతుంది? చల్లని గాలి వస్తుంది. అలాగే హా అని మనం ఒకసారి ఆ యొక్క గాలిని చూపిస్తే అది ఏ విధంగా వస్తుంది? వేడిని పుట్టించేలాగా ఉంటుంది. కొంచెం వేడిగా కనబడుతుంది మనకి శరీరానికి. మన నోరు రెండు విధాలుగా మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుంది? వెచ్చగా ఉన్నామని చెప్పి చెబుతుంది, అలాగుననే చల్లగా ఉన్నామని కూడా మాట్లాడుతుంది. అయితే దీన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు? నువ్వు ఆ విధంగా ఉండకపోతే నా నోటి నుండి అని చెప్పి సెలవిచ్చాడు కదా అక్కడ. అంతేనా కదా? నోటి నుండి ఉమ్మి వేస్తానని చెప్పి సెలవిచ్చాడు. ఆయన నోరులో ఆయన ఏమనుకున్నాడు? ఆయన సత్యవంతుడు అని చెప్పి సెలవిచ్చాడు కదా. ఆయన సత్యమును మాత్రమే పలికేవాడిగా ఉన్నాడు. అది బాధ అయినప్పటికీ ఆయన సత్యమే మాట్లాడాడు ఎన్నో విధాలుగా, ఎన్నో సందర్భాల్లో కూడా. అయితే అలాగున కప్పి వేసుకునే వారంగా ఉండకూడదు అని చెప్పి ఆయన నోటిని గురించి తెలియజేశాడు. అయితే యెషయా ఒక మాట అంటాడు 6వ అధ్యాయంలో. ఆయనకి ఏ విధంగా మార్పు కలిగిందన్నది అక్కడ సెలవిస్తాడు చూడండి 6వ అధ్యాయంలో. ఈ ఒక్క వచనాన్ని చూద్దాం. ఆయన ప్రభావాన్ని అంతా చూస్తాడనమాట. ఆయన ఎప్పుడు అని అంటే ఉజ్జియా మరణించిన ఆ యొక్క మృతి నొందిన ఆ యొక్క సంవత్సరంలో యెషయా ఈ సందర్శాన్ని ఆ యొక్క ఆత్మపూర్వకంగా చూశాడు. అప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన 5వ అధ్యాయంలో అతని గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. యెషయాని గురించి చెప్తున్నాడు. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచిదననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. అది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? మనం ఏదైతే
నోటి ద్వారా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నామో, 2 మార్గాలని పాటించేవారుగా ఉన్నామో, దాన్ని ఆయన ఎప్పుడు మారుస్తానంటున్నాడు? మొదటిగా మనలో మారు మనసు రావాలని చెప్పి అంటున్నాడు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత హృదయం అనే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అలాగున్న అడిగిన ఆ సమయమే, ఆ క్షణమే ఆయన ఏమంటున్నాడు? ఆయన శరాపులలో నుండి ఒక 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 అక్కడ ఏమంటున్నాడు? అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సూర్యుని తేజస్సు కంటే మహిమా ప్రభావము గలవాడని చెప్పి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతటి ప్రభావం కలిగిన ఆయన నుంచి మనకేం కలుగుతుంది? అక్కడి నుంచి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది ఈ విధంగా జీవించాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి మనం వేడుకుంటామో, అప్పుడు మనలో ఏం కలుగుతుంది? ఆ మార్పు కావలసిన ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. అలా ప్రవేశిస్తుందని చెప్పి సెలవిస్తున్నాడు నిశ్చయితగా. తర్వాత ఏమంటాడంటే యెషయా, అప్పుడు అంటాడు, నీవు ఇప్పుడు వెళ్ళి నా చిత్తానుసారంగా నీ ప్రజలకు ప్రకటించు అని చెప్పి తర్వాత యెషయాకి ప్రభువు సెలవిస్తాడు. మనము అపవిత్రులమైనప్పటికీ కూడా మనము ఆయన సన్నిధిలో మన యొక్క పెదవులను అపవిత్రంగా వాడుతున్నప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మారు మనస్సు పొంది నేను నీకు ఏదైతే గద్దించానో ఆ తలుపులు తీసి నేను నీ కొరకు ఎదురు చూస్తాను కాబట్టి ఆ తలుపులు తీసి నువ్వు నా కొరకు వేచి ఉంటే అప్పుడు నేను నీ యొక్క పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను, నువ్వు నా తండ్రి చిత్తానుసారంగా నడిచిన వారిగా నేను నడిపిస్తానని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఇలాగున ఈ ప్రభువు పట్ల ఏ విధంగా ఉండాలన్నది మనం చూసాం కదా. ఈ వెచ్చగా ఉన్న వారిలో మనమందరము కూడా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. కాబట్టి మనమందరము కూడా ఆ విధంగా నడవడానికి ప్రభువును ఆశ్రయంగా తీసుకొని ప్రభువును అడుగుతూ ముందుకు సాగుదాం.